Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ ఫేజ్ 3 ఉందా లేదా అండ్ ఉంటే ఎప్పుడు ఉంటుంది అండ్ A to Z డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. సో వాచ్ అ వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్ లైక్ దిస్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ అయితే ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే లేదు. సో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఏంటి అంటే మనకి స్పాట్ వాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్స్ అయితే తీసుకోమని గవర్నమెంట్ నుంచి అయితే ఆర్డర్స్ వచ్చాయి. అంటే దీని మనకి ఏమన్నా అర్థమవుతుందంటే ఈ సిచ్యువేషన్ వచ్చేసి మనకైతే ఇంకా ఫేజెస్ అయితే అయిపోయాయి. డైరెక్ట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ కోటాలో అంటే మనీ ఇచ్చి అయితే సీట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది చేయమని అయితే మనకి ఆర్డర్స్ వచ్చాయి. దీన్ని బట్టి తెలిస్తే మనకు ఒక 90% అయితే మనకి ఫేజ్ 3 అయితే ఉండకపోవచ్చు. సో ఎందుకు ఇలాగంటే సీట్స్ అయితే చాలా తక్కువ ఉండే, అది కూడా ఫిల్ అయిపోయాయి. మ్యాక్సిమం ఫేజ్ 2లోనే అన్నీ, ఒకవేళ ఉన్నా అవి చాలా రేట్ అయితే చాలా తక్కువ. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఫేజ్ 3 అయితే లేకపోవచ్చు మ్యాక్సిమం. ఒకవేళ ఏ చిన్న క్లూ వచ్చినా లైక్ ఫేజ్ 3 ఆర్ ఫైనల్ ఫేజ్ ఉందంటే నేనైతే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ఇదే న్యూస్. ట్రై చేయండి, మీకు నచ్చిన కాలేజ్ ఎక్కడైనా మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళేలాగా. ఎక్కడ అంటే మనీ అంతా ఫైనాన్షియల్గా అండ్ మనకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటే అక్కడ జాయిన్ కండి. కానీ ఫేజ్ 3 అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. ఇలాంటి వీడియోస్ కోసం డూ షేర్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.